ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అనంతమైన యేసుని ప్రేమ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. జర గ్లోరీ హల్లెలూయా. అద్వితీయ దేవుడు అయి ఉన్న మా ప్రియ తండ్రి, మా రక్షణకర్త, మీకు వందనాలు. ప్రేమ కనికరములు గల ప్రభువా, మీకే స్తోత్రాలు. లిహాదర గ్లోరీ కమర హిందల లోహోసికి తెల్లారజీల ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా దేవానికి వందనాలు. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఈ సన్నిధిలో మేము చేరి ఉన్నాం. ప్రభువానికే వందనాలు, అయానికే వందనాలు. నన్ను మరుగుపరిచి ప్రతి మాట కూడా ప్రభువా అయానికి వందనాలు. శక్తితో బలంతో కూడినదై నీ వాక్కు ప్రజ్వలిల్లి ప్రతి హృదయాన్ని వెలిగించేలాగున, ప్రతి హృదయాన్ని బలపరిచేలాగున దేవా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబడేలాగున ప్రభువా దేవా, మీరే మాతో నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో లుహుజర గ్లోరీ హాంద్రయ ప్రభా, ప్రతి గృహాన్ని మీరు వెలిగించి దేవా నీ వాక్ శక్తితో బలపరచమని యేసయ్య నామం పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈరోజు మన ధ్యానాంశము ధరించుకోవటం. అయితే ఈ యొక్క వాక్యాన్ని నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, మొన్న 5వ తారీఖున నాకు స్వరం వినబడింది, నీవు క్రీస్తును ధరించుకుని ఉన్నావు అని. ఇంకా కొనసాగించబడింది. అయితే ఇక్కడి వరకు నేను తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే క్రీస్తుని ధరించుకోమని సెలవిచ్చిన దేవుడు, ధరించుకున్న వారితో మాట్లాడుతున్న దేవుడు ఇప్పుడు మనల్ని ఏమి ధరించుకోమని సెలవిస్తున్నాడు అనేది ఈరోజు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొదటిగా కీర్తనలు 104వ కీర్తన చదువుకుందాం. 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకుని ఉన్నావు. తెరను పరిచినట్లుగా ఆకాశ విశాలములను నువ్వు పరచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనములుగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూస్తే కనుక, ఈ దావీదు, కీర్తనాకారుడైన దావీదు, రాజైన దావీదు, ఇశ్రాయేలీయుల ప్రజలను ఏలిన రాజైన దావీదు తన యొక్క కీర్తనలో అనేకమైన కీర్తనలు రాసిన విషయం మనందరికీ తెలిసింది. అయితే దావీదు తన యొక్క కీర్తనలో దేవుని గణపరుస్తూ రాశాడు. తన బాధనంతా చెప్పుకుంటూ రాశాడు. కీర్తనలు పాడాడు, రాశాడు. దేవునికి స్తోత్రం. అలాగనే ఇతరులను ఉద్దేశించి రాశారు. ఆత్మావేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుభవంలోనికి వెళ్ళి కూడా రాశాడు. ఇంకా అంతేకాకుండా ఒక్కొక్కసారి దావీదు తన ప్రాణముతో తాను కూడా చెప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తనలు రచించాడు. దేవునికి స్తోత్రం. అలా రచించిన కీర్తనలో ఈ 104వ కీర్తన కూడా ఒకటి. అయితే ఈ కీర్తనలో ఈ దావీదు గారు ఎలా ప్రార్థిస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఒక్కొక్కసారి అనేకులు మనం బలపరుస్తూ ఉంటాం, అనేకుల్ని ధైర్యపరుస్తూ ఉంటాం, అనేకుల యొక్క జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలని దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు. అలా అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తున్న యొక్క దావీదు జీవితంలో కూడా ఒక్కొక్కసారి దిగులు, బాధ అని ఆవరించుతున్న పరిస్థితుల్లో తన యొక్క ప్రాణం పర్లేదులే, ఇప్పుడు కాదులే, కాసేపాకి చేసుకుందాం, పర్లేదులే, ఈ సమయంలో చాలా బిజీగా ఉన్నావు కదా, ఈ రాజ్య పరిపాలనలో, ఈ రాజ్యం యొక్క భారం విషయంలో, సైనికుల విషయంలో, అనేకమైన పనుల విషయంలో భారంగా ఉన్నావు కదా, ఈ లైట్ తీసుకో, తర్వాత చేసుకుందు కానీ అనుకుంటున్న అని హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చినా, తన మనసులో తన ప్రాణము అలా అనిపిస్తున్నా, అలసిపోయి ఉన్నావు కదా, కొంచెం రెస్ట్ తీసుకో అంటున్న పరిస్థితుల్లో సహితము కూడా ఇక్కడ దావీదు తన యొక్క ప్రార్థనా స్థితిని రోజుకు 3 మార్లు ప్రార్థించే తను, 7 మార్లు స్తుతించే తను, ఒక్కొక్కసారి తన యొక్క పరిస్థితులను బట్టి అననుకూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో, లేదా తను కూడా ఒక్కొక్కసారి కుంగిపోతున్న పరిస్థితుల్లో, ఇప్పుడు కాదులే తర్వాత అనుకుంటున్న
పరిస్థితుల్లో సహితము కూడా దావీదు తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, పర్లేదులే ఇప్పుడు కదలే కాసేపాకు చేసుకుందాం అని నీ సమయాన్ని నీ పరిస్థితిని అన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నావేమో, చేయాలనిపిస్తుందేమో, కాబట్టి నా ప్రాణమా అని తన యొక్క గుండెల మీద ఎలా అనుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, పర్లేదులే అని లైట్ తీసుకోవద్దు, నీవు నీ క్రమాన్ని మాత్రం కరెక్ట్గా పాటించు అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు దావీదు. అలా నా ప్రాణమా అంటూ తన్ను తానే బలపరుచుకుంటున్నాడు. అనేకుల్ని బలపరిచే దావీదు తన రాజ్యాన్ని, తన సైనికులను అందరినీ కూడా బలపరుస్తూ అనేక యుద్ధాలు చేస్తూ విజయాలు పొందుకునే దావీదు తనను తాను పురుగొలుపుకుంటున్నాడు. ప్రార్థన విషయంలో తన్ను తాను పురుగొలుపుకుంటున్నాడు, దేవునికి సమీపంగా ఉండే విషయంలో. కాబట్టి అలా తన్ను తాను బలపరుచుకుంటున్న దావీదు యొక్క అనుభవాన్ని ఈ సమయంలో మనం చూస్తున్నాం. తను ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని తన గుండెల మీద చేయి వేసుకుని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటూ ప్రార్థిస్తున్న దావీదు ప్రార్థిస్తూ దేవునికి తన్ను తాను విజ్ఞాపన చేసుకుంటూ తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు అధిక ఘనత వహించిన వాడవు అంటూ నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. పక్కన నీవు మహా గొప్ప దేవుడు అంటున్నాడు. నీవు మహా గొప్ప దేవుడు, ఘనత వహించిన దేవుడువయ్యా యెహోవా, నువ్వు గొప్పవాడివి, నీ ఘనత గొప్పది, నీ యొక్క మహత్యాలు కూడా చాలా గొప్పవి అంటూ నీ ప్రభావము చాలా గొప్పది అని నీవు ప్రభావంతో ధరించుకుని ఉన్నావు. కాబట్టి నీవు ఆకాశాన్ని ఒక వస్త్రంలాగా కప్పేశావు, భూమిని ఎలాగో నిర్మించావు అంటూ ఈ సృష్టిని అంతటిని కూడా తన కనబడుతున్న సృష్టిని చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అలా నువ్వు నేను చేయగలుగుతున్నామా? సృష్టిని చూసినప్పుడు సూర్యుని చూసినా, భూమిని చూసినా, నేలను చూసినా, గాలిని చూసినా ఇవన్నీ కూడా దేవునివి. కాబట్టి వాటిని చూడంగానే వాటిని కలుగజేసిన దేవుని యొక్క ప్రభావం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, ఈ ప్రకృతిని, ఈ సృష్టిని చూడంగానే తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు. తన ప్రాణానికి తాను చెప్పుకుంటూ యెహోవా నా దేవా అని హృదయపూర్వకంగా దేవుని పిలిచి ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు ఘనత వహించిన దేవుడువయ్యా, నువ్వు మహత్కార్యాలు చేసే దేవుడువయ్యా, నీ ప్రభావం గొప్పదయ్యా, కాబట్టే నువ్వు ఆకాశాన్ని విశాలపరచవయ్యా, మేఘాలను నీవు వాహనంగా చేసుకున్నావయ్యా. ఈ అధ్యాయం అంతా కూడా చదివితే ఎంతో అద్భుతంగా రమ్యంగా ఉంటుంది దావీదు వర్ణించిన విధానం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, ఎలా వెలుగును వస్త్రం వలె ధరించి ఉన్నావు, ఇవన్నీ కూడా ఆయన వస్త్రాలాగా ధరించుకుని ఉన్నావయ్యా నీవు. కాబట్టి నువ్వు ఇంత ఘనమైన దేవుడువు, ఘనత వహించిన దేవుడువు అంటూ దావీదు తన కీర్తనలో సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా దేవుని చూసినప్పుడు ఆయన మహత్యాన్ని, ప్రభావాన్ని, ఘనతని ధరించుకున్నాడు. వస్త్రాన్ని ఏమో వెలుగుని వస్త్రంగా ధరించుకున్నాడు దేవుడు. అయితే ఈరోజు ఆయన మనల్ని కూడా ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ కీర్తనలో దేవుడు వెలుగుని, తేజస్సుని ఆయన ధరించుకున్నాడు అనే యొక్క వాక్యము కూడా ఉంది. అయితే ఇక్కడ కీర్తనకారుడు 29వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్తే, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొనిడి అని సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో కీర్తనలో 104వ కీర్తనలో దావీదు తన కీర్తనలో చెప్తూ అన్నాడు, యెహోవా దేవుడు ఎలాగూ తను ఘనత వహించి ఉన్నాడు, మహిమను, మహత్కార్యాలను, మహత్యమును
ప్రభావం ధరించుకున్నాడు అని సెలవిస్తూ ఉండగా, అదే అలా ఆ మాటలను సెలవిచ్చిన దేవుడు ఇక్కడ మనకు కూడా మీరు మీ దేవుని యొద్దకు సమీపించినప్పుడు ప్రతిష్ఠితమైన ఆభరణాలను ధరించుకోండి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ధరించుకున్నాడు. ఆయన ధరించుకున్న ఆ మహత్యాలు ఏంటంటే ఈ సమస్త సృష్టిని మనల్ని కూడా కలుగు చేయగలిగింది. అయితే ఈరోజు ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తున్న మాట అంటే మీరు ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకోండి. ఏంటి మీరు మనం ప్రతిష్ఠిత చేసుకున్న ఆభరణాలు ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, కొంతమంది వారి జీవితాల్లో ప్రభువా నీవు నాకు ఈ కార్యము చేస్తే నేను వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటాను, లేదా వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటాను. ప్రభువా నీవు గనక నాకు మేలు చేస్తే, నీ యొక్క శ్రమ నుండి నన్ను తప్పిస్తే, నా జీవితంలో నేను నిన్ను విడవక నీ మందిరావరణకు వస్తాను, నేను నీవే నిజరక్షకుడు అని నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తాను అని కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత చేసుకుంటారు. లేదా నేను ఇదిగో దేవా నీవు నాకు ఈ కార్యము చేస్తే నేను ఈ కార్యాన్ని ఈ యొక్క మనీని నేను సమర్పించుకుంటాను, ఇదిగో నా సమయాన్ని సమర్పించుకుంటాను, నన్ను నీకు సమర్పించుకుంటాను, లేదా నా వస్త్రాల విషయాల్లో నేను ఇలా వస్త్రధారణ విషయంలో నేను ఇలా తీసుకుంటాను అంటూ అనేక విషయాల్లో ప్రతిష్ఠిత చేసుకుంటారు దేవుని సన్నిధికి వచ్చి. ఉపవాసం అండి. అయితే ఒక్కొక్క సమయాల్లో అననుకూల పరిస్థితుల్లో ఆ ప్రతిష్ఠత నుండి కనుక తొలగిపోతే దేవునికి మనం దూరం అయిపోయిన పరిస్థితి, అనుభవాలు, డ్రైనెస్ అనేది మన జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొద్దకు మనం వెళ్ళేటప్పుడు మొదటిగా మనం చేసుకున్న ఆ ప్రతిష్ఠతను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రతిష్ఠత సంబంధమైన వాటిని ఆభరణాలుగా ధరించుకుని ఆయన సమ్ముఖానికి మనం వెళ్ళాలి అనేది దేవుని యొక్క లేఖనాలు పలుకుతున్నాయి. దేవునికి వందనాలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. అయితే ఈ ప్రతిష్ఠితమైన వాటితో దేవుని సముఖానికి మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క మరింత ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అంతేకాకుండా కీర్తనలో 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధ అలంకారము ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుము అని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 96:9 పరిశుద్ధ అలంకారం ధరించుకోవాలట. అయితే వాటిని ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు సర్వభూజనులారా అని పిలుస్తూ పరిశుద్ధ అలంకారం ధరించుకోండి. ఈ లోకములో అపవిత్రమైన అలంకరణలు వద్దు, శరీర సంబంధమైనవి బయటకు కనబడే అలంకరణలు కాదు దేవుడు కోరుకునేది. దేవునికి వందనాలు, స్తోత్రాలు. అయితే ఇక్కడ కీర్తనలో 132:9వ వచనంలో కూడా నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక అని సెలవిస్తూ ఉన్నారు. ఈ రీతిగా దేవుడు మీరు ఎలా ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించండి అని చెప్తూ, పరిశుద్ధ అలంకారాన్ని ధరించండి అని చెప్తూ ఉన్న దేవుడు ఇంకొక విషయాన్ని కూడా మనతో చెప్తూ ఉన్నారు. అదేంటంటే మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై. ఎప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోగలుగుతాము అనేది కనుక మనం చూస్తే 1 కొరింథీయులు 15వ అధ్యాయం 53-54 వచనాల్లో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరండి? క్రీస్తులో బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నామో అప్పుడు మనం క్రీస్తును ధరించుకుని వారిగా కనబడతాం. అంతే కదా, క్రీస్తులో నుండి బయటకు వస్తున్నాం. ఆ యొక్క బాప్తిసం కూడా మరణ పునరుద్ధానాలను కనపరుస్తూ అనేకుల దృష్టిలో మా వంతు, మా ఆశలు, మా కోరికలు, మా శరీర సంబంధమైన వాటన్నిటిని మేము చంపేస్తున్నాం అన్నట్లుగా మునిగిపోతాం.
తిరిగి క్రీస్తులో పునరుద్ధానమయ్యాం, మేము క్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఉన్నాము అంటూ నిదర్శనంగా మనం తిరిగి లేచి ఆయన కొరకు జీవించడానికి సిద్ధమవుతూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క విధానం ఎలా అంటే క్రీస్తును మనం విశ్వసిస్తున్నాం కాబట్టి క్రీస్తులో నుండి బయటకు వస్తున్నాం. అక్కడ మనకు కనబడుతుంది నీళ్ళలో మునిగి లేస్తాం, కానీ ఇక్కడ ఆంతర్యము ఆ యొక్క నిజమైన అర్థం ఏంటంటే క్రీస్తులో నుండి మనం బయటకు వస్తూ ఉన్నాం. కాబట్టి మనం క్రీస్తును ధరించుకున్న వారిగా ఉంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క క్రీస్తును మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పటి నుంచి మనం ఎలా ఉండాలి, ఏ విధంగా క్రీస్తును ధరించుకున్న విధానం మనకు ఎలా కలిగి ఉండాలి అనేది మనం చూస్తే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులతో మాట్లాడుతూ వారికి పత్రిక రాస్తూ మనకు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, మీరు క్రీస్తులో బాప్తిసం తీసుకున్నారు, క్రీస్తుని మీరు ధరించుకున్న పిమ్మట మీ జీవితంలో ఈ యొక్క ప్రాచీన స్వభావము అంటే ప్రాచీన స్వభావం యొక్క విధానం ఎలా ఉంటుంది, దాని యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది కనుక మనం చూస్తే మునుపటి ప్రవర్తన ఎలా ఉందట, మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి. దురాశలు ఉన్నాయి, ఆ దురాశలు మోసకరమైన విధానము దురాశలు ఇవన్నీ చెడిపోయిన స్వభావం మీలో ఉంది, అదంతా కూడా తొలగించి తీసివేసి క్రీస్తు యేసు యొక్క స్వభావంలోనికి మీరు నడిపించబడుతున్నారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని మీరు ధరించుకోండి అని దేవుని యొక్క లేఖనం పలుకుతుంది. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చూస్తే అక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ఇదంతా. అయితే ఇక్కడ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. అప్పుడు మాత్రమే ఈ దురాత్మశక్తులన్నిటి మీద మనం విజయాన్ని పొందుతామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. లేకపోతే నువ్వు ఓడిపోతావు, ఒక్కొక్కసారి పడిపోతావు, ఒక్కొక్కసారి బలహీనమవుతావు, ఒక్కొక్కసారి రోగగ్రస్తులు అవుతారు. కాబట్టి ఆ పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వచనాలు ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి చదువుకుంటే ఇంకా మనకు చాలా విషయాలు బయలుపరచబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా ఇక్కడ కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని 8, 9, 10 వచనాలను కూడా మనం పరిశీలన చేస్తే అక్కడ కూడా దేవుని లేఖనం మనకేం చెప్తుందంటే, ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. దేవుని యొక్క స్వభావం ధరించుకోవాలంటే నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకుని జీవించాలి అంటే, క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే, క్రీస్తు కొరకు తాము ఉపేక్షించుకుని జీవించాలంటే ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నారు దేవుని యొక్క లేఖనం. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. మొదటిగా విసర్జించాలి, తరువాత నూతనమైన రూపంలోనికి మనం మార్చబడతాం. వేటిని విసర్జించాలి, వేటిని ధరించాలి అనేది ఈ సమయంలో మనం చూస్తున్నాం. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టాలట, ఆగ్రహాన్ని దుష్టత్వాన్ని దూషణ నోటిలో నుండి వచ్చే బూతులు ఇవన్నిటిని కూడా విసర్జిస్తే అప్పుడు అంతేకాకుండా ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి,
ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చప్పున నూతన పరచబడుచున్నారు, నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. మీరు నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రాచీన కాలపు స్థితిలో ఉన్న ఈ యొక్క చెడ్డ లక్షణాలన్నిటినీ కూడా మీరు విసర్జించేయాలి. ఒకప్పుడు విసర్జించని మళ్ళా అనుకోకుండా అలా వస్తుంది, ఏదేదో వస్తుంది అంటే మళ్ళా నీ స్థితిని నూతనపరుచుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకున్నప్పుడు ఆయన మరలా తన అభిషేకాన్ని నింపి ఆ యొక్క బలహీనతలన్నిటిలో నుండి విడిపించే గొప్ప దేవుడు. మరలా దేవుడు మరింత మహిమతో నింపే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసేమని దేవుడు చెప్తున్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోమని దేవునికి లేఖనం సెలవిస్తుంది. ఇంకా అంతేకాకుండా దేవునికి స్తోత్రాలు. అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలను కూడా మనం పరిశీలన చేస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వాన్ని, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. మీరు కోపాన్ని, దుష్టత్వాన్ని ఇవన్నిటిని కూడా విసర్జించేశారు కదా. వాటి యొక్క ప్లేస్లో మీరు ధరించుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది కనుక చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మనము నూతనపరచబడ్డాము, మనం క్రీస్తులో ఉన్నాము అంటానికి నిదర్శనం ఏంటి అంటే ఈ లక్షణాలే. ఈ లక్షణాలు మనలో లేకపోతే మనం క్రీస్తులో లేనట్టే. కాబట్టి క్రీస్తులో లేకపోతే నెక్స్ట్ ఉండేది ఎక్కడ అంటే పాతాళంలోనే. అయితే ఆ పాతాళం వైపు మనం వెళ్లకుండా మరింతగా నూతనపరచబడుతూ ఆయన పెండ్లి కుమారిగా తయారవ్వాలి అంటే కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క నూతన స్వభావం కలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన జాలి కలిగిన మనసు కలిగి ఉండాలంట, దయాళత్వం కలిగి ఉండాలంట, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలట. కాబట్టి ఎవరైనా మనకు హాని చేసినా వాళ్ళని క్షమించి ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. అలా క్షమించగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మనం క్రీస్తు వారిమి అనిపించుకోవటానికి, మనం ఆయనలో బాప్తీసం పొంది ఉన్నాము, ఆయన వారిమి, క్రీస్తుని మనం ధరించుకున్నాము అంటానికి నిదర్శనాలు ఇలాగుంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలంటే విశ్వాసము, ప్రేమ అను వాటిని కవచాలుగా ధరించండి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. విశ్వాసం, దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును, ఆయన నన్ను చూస్తున్నాడు, దేవునికి స్తోత్రం అంటూ ఆ విశ్వాసముతో ఉండి మనం ముందుకెళ్ళటమే కాదు, మనం కూడా ఆయన ప్రేమ అనేది ఆయన స్వభావం, ఆ స్వభావాన్ని, ఆ ప్రేమను కనపరిచే వారిగా మనం ఉండాలట. అప్పుడే ఆ ప్రేమను మనం ఎప్పుడైతే కనపరుస్తూ ముందుకెళ్తున్నామో అప్పుడు కవచంలాగా అది మనకు ఉపయోగపడద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అయితే ఇక్కడ ప్రభు అయిన యేసు మనల్ని ఇలా ధరించుకోండి అని ఆయన మనతో చెప్తూ వస్తున్నాడు. అలా మనతో ఆయన చెప్పటమే కాకుండా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన దేవదూతల స్వభావాన్ని ఏ మాత్రం ఆయన ధరించుకోలేదు. ఆయన దేవుడే. ఆయనను సేవిస్తున్న దేవతలకే, దేవుని యొక్క దూతలకే ఎంతో ప్రభావం ఉంది, ఎంతో బలం ఉంది, ఎంతో శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కంటే తక్కువైన కేవలం దేవదూతల యొక్క స్వభావాన్ని కూడా ఆయన ధరించుకోకుండా కేవలము అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు. ఎందుకోసమైనా ఈ విధంగా ధరించుకున్నాడు అంటే నన్ను కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉంచుకోవాలని, ఆయనతో సమానంగా
ఆయనతో సమానంగా అన్నట్లుగా మన శరీరము ఆయనతో సమానంగా ఉండేలాగున చేసి ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉంచుకోవటానికి మహిమకరమైన దేహాలుగా మనల్ని మార్చగలిగే రీతిలోనికి ఆ క్రీస్తు యొక్క రూపంలోనికి మారేంతవరకు కూడా ఆయన మనల్ని విడవక మనల్ని వెంబడిస్తూ మనల్ని నూతనపరుస్తూ మనలో ఉండి మనపై ఉండి మన పక్షంగా ఉండి ఆయన పని జరిగిస్తూనే వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన అలా ధరించుకోవటమే కాదు, మనల్ని కూడా ఇలా ఉండండి అని ఆయన మనకి సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలందరూ కూడా, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఉన్న ఆ చెడ్డ స్వభావాలను అన్నీ కూడా విడిచిపెడితే, ప్రతి మనిషిలో దైవత్వం కనబడితే, ప్రతి మనిషిలో నిజమైన మానవుడు కనబడితే, ప్రతి మనిషిలో అటువంటి మంచి గుణలక్షణాలు కనబడితే లోకమంతా ఎంత పరిశుద్ధంగా మారిపోతుందో కదా. మనందరి ప్రయాస అదే. అయినప్పటికీ కూడా ఈ ప్రయాసని వీళ్ళు అనేకులు దేవుని తట్టు తిరిగి నీతిమంతులుగా మార్చబడుతున్నారు అంటే లోకము ఓర్చుకోలేకపోతుంది. దేవునికి స్తోత్రం. ఓర్చుకోలేక నీతిమంతులైన వారిని, బలవంతులైన వారిని హతమారుస్తూ ఉన్నారు. దేవుడు లెక్క చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అలాగూ దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము యొక్క సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకుని అదే రీతిలో ఆయన మనకు మార్గమై, ఆయన మనకు మార్గదర్శి అయి ఈ యొక్క మార్గాలన్నీ మనకి బయలుపరుస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయక వాటిని మీరు కంఠభూషణాలుగా ధరించుకోండి అని దేవుని యొక్క లేఖనం పలుకుతుంది. దయను సత్యాన్ని ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడానట విడిచిపెట్టకోకుండా కంఠభూషణాలుగా ధరించుకోమంటున్నాడు. అయితే గతకాలం వారు ఏం ధరించుకున్నారు అని చూస్తే కనుక, గతకాలం అయితే ఈ యొక్క లోకంలో ఉన్న వ్యక్తులు గర్వాన్ని కంఠహారంగా కలిగి ఉన్నారట. అయితే దేవుడు తన బిడ్డలకు చెప్తున్నది ఏంటంటే, గతకాలం మీరు గర్వంగా నాకేంట్లే అని ఎదుటి వారి విషయంలో చిన్న చూపు చూస్తూ వారిని అసహించుకుంటూ నాకు ఇంతుంది అంతుంది అంటూ ఒక గర్వాన్ని నీ గుండెల్లో పెట్టుకుని నీ మనసులో పెట్టుకుని ఉన్నప్పుడు అది నీ కంఠానికి ఒక హారంగా ఉంటుందంట. అలా ఉండటాన్ని బట్టి వాళ్ళు బలత్కారులుగా కనబడతారట. వారిని ఏమనకపోయినా వారే ఇతరులు అన్ని విధాలుగా కూడా బాధ పెట్టేవారుగా ప్రవర్తించున్నారట. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, అప్పుడు నువ్వు అలా ఉన్నావు, ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న నీవు ఆ గర్వముతో ఉన్న దాన్ని విడిచిపెట్టి మీరు దయా సత్యాన్ని కంఠభూషణాలుగా ధరించండి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవునికి వందనాలు. హల్లెలూయా, ఓ గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఇంకా మనం కనుక చూస్తే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ జడలు అల్లుకొనుటయు, బంగారు నగలను పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయ అలంకారములను మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మీరు జళ్ళ అల్లుకుని అందంగా రూపించుకుంటూ ఉండటాన్ని కాదు, అది వెలుపటి అలంకరణ, దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అది లోక సంబంధమైనది. మంచి ఖరీదైన వస్త్రాలతోనూ జళ్లతోనూ ఇంకా అనేక బంగారాలతోనూ అలంకరించుకుని ఆ వెలుపటి అలంకరణ వైపు మీరు వెళ్ళొద్దు. మీ దేవుడు ఇష్టపడే అలంకరణ ఏంటంటే సాధు అయినట్టి, మృదువు అయినట్టి గుణములను అక్షయ అలంకారంగా మీ హృదయాలలో అలంకరించుకోండి. ఇదే మీ దేవుడికి చాలా విలువగా కనబడది. మీ హృదయం అలా ఉంటే కనుక మీరు దేవునికి చాలా విలువగా ఉంటారు అనేది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీ
శ్రమ పడటానికి మీ హృదయాన్ని ఆయుధముగా ధరించుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము క్రీస్తును ధరించుకుని ఉంటే ఇలాంటి ఆభరణాలు అలంకరణలో మన జీవితంలో కనబడుతూ దేవునికి మహిమకరంగా ఉంటాం. తండ్రి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రభా ప్రతి హృదయంలో అయా ఉండేలాగున కృప చూపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభాలు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.